అందరికీ నమస్కారం అండి. గారెలంటే చాలామంది ఇష్టంగా తింటూ ఉంటాం. ఇంటికి గెస్టులు వస్తే మొదట చేసేది గారెలే. అప్పటికప్పుడు తినాలన్నా, ఇంటికి ఎవరైనా వచ్చినా మినపప్పు నానపెట్టి రుబ్బే పని లేకుండా ఇన్స్టెంట్గా మరమరాలతో చేసుకుని క్రేవింగ్స్ తీర్చుకోవచ్చండి. తక్కువ టైంలో కరకరలాడే గారెల తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో సరిపడినన్ని నీళ్లు వేసి ఒక 3 కప్పులు మరమరాలు వేసుకుందాం. ఇలా వేసిన మరమరాల్ని ఒక్కసారి నీటిలోకి కలిపి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు వదిలేద్దాం. 4 నిమిషాల తర్వాత మెత్తబడిన మరమరాల్లో నీరంతా 2 చేతుల సాయంతో మొత్తం నీరు పిండేసుకుందామండి. ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో నీరంతా పిండిన మరమరాలు వేసి మరింత మెత్తగా చేసుకుందాం. ఇలా బాగా కలిసిన ఈ మరమరాల్లో 1 ఇంచు సన్నగా తరిగిన అల్లం ముక్కలు, మన కారానికి సరిపడినన్ని పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా తరిగినవి, ఒక 3 టేబుల్ స్పూన్లు కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరిగినది, 1 స్పూన్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్లు చిల్లీ ఫ్లేక్స్, తెల్ల నువ్వులు 1 స్పూన్, అలానే రుచికి సరిపడినంత ఉప్పు, ఒక కప్పు బియ్యపిండి, 2 టేబుల్ స్పూన్లు గట్టి పెరుగు వేసుకుని మరమరాలకి బియ్యపిండి, వేసిన మసాలాలు, ఉప్పు బాగా కలిసేలాగా మెత్తటి ముద్ద చేసుకుందామండి. నేను చదివిన ఒక మంచి హెల్త్ టిప్ పిల్లల గురించి చెప్తానండి. కోవిడ్లో పిల్లలందరికీ స్క్రీన్స్ అలవాటైపోయి కళ్ళజోళ్ళు చాలామందికి వచ్చేసినాయండి. అలాగే కళ్ళు పొడిబారి ఎర్రగా అవ్వి అలసట, కంట్లోంచి నీళ్ళు కూడా వస్తున్నాయి కదండి. అలాంటి పిల్లలందరికీ రాత్రి పడుకునే ముందు మంచి ఆముదం తీసుకుని 2 డ్రాప్స్ వేసి వేళ్లతోటి సున్నితంగా వాళ్ళ కళ్ళ చుట్టూ, రెప్పల మీద మసాజ్ చేయండి. మర్నాటికి వాళ్ళ ఒంట్లో వేడి, కంట్లో వేడి, అలానే పొడిబారడం, ఎర్రబారడం కూడా తగ్గుతుందండి. అలానే పుసుల రూపంలో ఏదన్నా చెత్త ఉంటే బయటకు వచ్చేస్తుంది. హెల్త్ టిప్ మీకు నచ్చినట్లయితే ఒక మంచి కామెంట్ రాయండి. ఇప్పుడు కలిపిన పిండి అంతా చిన్న చిన్న బాల్స్గా చేసుకుని గారెల కింద ఒత్తుకుందామండి. కొద్దిగా అంచులు విడుతున్నట్టుంటే మీరు దాన్ని రౌండ్ చేసుకోండి. మధ్యకి హోల్ చేసుకుని మొత్తం గారెలన్నీ చేసి ఒక ప్లేట్లో ఉంచుకుందాం. గారెలన్నీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిలో నూనె బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకుని కొన్ని గారెలు చొప్పున మంచి బంగారు కలర్ వచ్చే వరకు మీడియం టు లోని వేయించుకుందామండి. 2 వైపులు తిప్పుతూ తక్కువ నూనెతోటి మంచి రుచికరమైన కరకరలాడే మరమరాల వడలు రెడీ అయిపోయినాయండి. ఇంటికి ఎవరన్నా వస్తే చక్కగా చేసి పెట్టచ్చండి. పిండి నానపెట్టి పప్పు రుబ్బే పని లేకుండా ఇది ఈవినింగ్ టీ టైం స్నాక్ కూడా అనుకోవచ్చండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి తయారు చేసి ఇస్తే ఇష్టంగా తింటారండి. ఇలా కరకరలాడే వడలన్నీ వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. దాని సౌండ్ విందామండి. దీనికి కాంబినేషన్గా టమాటో చట్నీ, పుదీనా చట్నీ, అల్లం చట్నీ చాలా చాలా బాగున్నాయండి. నా ఛానల్ని చాలామంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. అలానే ఈ ఇన్స్టెంట్ ఈవినింగ్ టీ టైం స్నాక్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా చేసుకుని రుచి చూడండి. నచ్చినట్లయితే ఒక కామెంట్ రాయండి, ఒక లైక్ ఇవ్వండి. అలానే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఎక్కువ మందికి షేర్ చేయండి.